హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఎగ్ క్యాప్సికమ్ ఫ్రై చూస్తున్నామండి. చిన్న పిల్లలు కూడా ఈజీగా చేసుకోవచ్చు, అంత సులభంగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు మనం కర్రీ ఎలా చేయాలో చూద్దాము. టేస్టీగా ఉంటుంది. ఇలా 3 ఉల్లిగడ్డలు, ఒక 2 క్యాప్సికము, 2 ఎగ్స్, 2 పచ్చిమిర్చి తీసుకోవాలి. తీసుకొని కడిగి సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత పోపు గింజలు యాడ్ చేసుకోండి. తర్వాత కొంచెం పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇలా చిన్న చిన్న ముక్కలుగా పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోండి. ఇలా ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోండి. అవి కొంచెం వేగిన తర్వాత ఒక టీ స్పూన్ అంతా పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోండి. ఇవి కొంచెం పసుపు పచ్చివాసన పోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. మంచిగా కలుపుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మంచిగా కలుపుకొని ఉల్లిపాయ ముక్కల్ని బాగా వేగనివ్వండి. ఎంత వేగితే అంత టేస్టీగా ఉంటుంది కర్రీ. తర్వాత క్యాప్సికమ్ ముక్కల్ని యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు వేగనివ్వండి. ఇలా వేగిన తర్వాత చూడండి, మూత తీసుకొని చూస్తే మనకు అర్థమైపోతుంది. ఆల్మోస్ట్ మంచిగా వేగిపోయినాయి. ఇప్పుడు ఒక చిన్న స్పూన్ అంతా కారం యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనం పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాం, కొంచెమే కర్రీ కాబట్టి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ అట్లా ఉడికిన తర్వాత మనం ఇప్పుడు ఎగ్స్ ఉన్నాయి కదా, 2 ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకోండి. ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకొని ఎగ్స్ని కదపకుండా అలాగే మనం మూత పెట్టి ఉంచితే మనకి సరిపోతుందండి. యాడ్ చేసుకున్నాం కదా, చూడండి. ఇప్పుడు మనం మూత తీసి చూస్తే మనకి కొంచెము ఉడికినట్టు కనిపిస్తుంది కదా ఎగ్. ఈ టైంలో కొంచెం కదపండి. మనకి ఇంకా ఎగ్ ఎల్లో ఇంకా ఉడకలేదనమాట. అందుకే దాన్ని ఏం కదిలించకుండా జస్ట్ మనం ఈ వైట్ వరకు కదిపేసి మళ్ళీ ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టి ఉడికించండి. ఇప్పుడు మంచిగా ఉడికిపోయింది కాబట్టి ఎగ్ మొత్తం కర్రీలో కలిసిపోయేటట్టు మనం మెల్లగా కలపాలి. ఇంకా ఎల్లో ఉడకలేదు కాబట్టి జస్ట్ కలుపుతుంటే అదే ఉడికిపోతుంటుంది. వేడికి వెంటనే ఉడికిపోతుంటుంది కాబట్టి ఇలా కలుపుతూ ఉండండి, సరిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. మీరు అందరూ ఒకసారి ట్రై చేయండి. పిల్లలు కూడా చేయొచ్చండి. మా పాప కూడా చేస్తుంది మా ఇంట్లో. ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు మనకి. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకోండి. తర్వాత గరం మసాలా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోండి. ఈ మసాలాలు రెండు మనకి కర్రీకి పట్టేటట్టు మంచిగా కలుపుకోండి. నాకైతే చాలా నచ్చిందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మూత పెడితే వీటి స్మెల్ అనేది మంచిగా కర్రీకి పడుతుంది. మనం ఎప్పుడు కదపకుండా పెట్టేస్తే మంచిగా పడుతుంది. స్మెల్ బాగా వస్తుంది అనమాట కర్రీకి. చూడండి, నేను అలాగే మూత పెట్టేసిన. ఇప్పుడు కలుపుతున్నా. ఇలా కలుపుకుంటే మనకి ఆల్మోస్ట్ కర్రీ అయిపోవచ్చింది. చూడండి, కర్రీ అయిపోవచ్చింది. చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. కర్రీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని అయిపోయింది కదా ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.